ఓకే, బాలకృష్ణ గారి స్టంట్స్ విషయానికి వస్తే ఇంతమంది మాట్లాడినట్టు మీరు ఏదో ఒక సీన్లో ఆయన ఒక చిన్న పాపని ఎత్తుకొని వెళ్తే ఏదో బ్లాస్టింగ్ అయ్యి గుర్రం ఒక మొరాకోలో వీఆర్ షూటింగ్ వన్ ఎపిసోడ్ అండి, వేర్ హీ హ్యాస్ టు గో ఫార్వర్డ్. అవతల నుంచి పక్కన అగ్నిగోళాలు పడుతూ ఉంటాయి అన్నమాట. ఆయన వెళ్తున్నప్పుడు హీస్ అ వెరీ ఎక్స్పర్ట్ రైడర్ అండి, చాలా ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పర్ట్ రైడర్. ఆ ముందు రోజే రేపు ఆయనకు ఒక గుర్రాన్ని అక్కడ సెలెక్ట్ చేస్తూ ఉంటాం, మంచి వెరీ అరేబియన్ హార్స్ కైండ్ ఆఫ్ థింగ్, ఒక బ్లాక్ స్టాలియన్. ఆయన దాన్ని ముందు రోజు వచ్చారు, దవే ఆయన మచ్చిక చేసుకున్నారు. మరుసటి రోజు ఒక రోజు చేస్తాం. ఐ థింక్ 3rd or 4th డే వీఆర్ షూటింగ్ దిస్ ఎపిసోడ్. వార్ ఫస్ట్ మేము ప్రణాళిక ప్రకారం ఫస్ట్ ఆ వార్ సీక్వెన్స్ తీస్తే వీ కెన్ సెండ్ ఇట్ టు ద CG అండ్ ఎవ్రీథింగ్, వీ కెన్ స్టార్ట్ ద వర్క్ ఆఫ్ పోస్ట్ ప్యారల్కి జరగాలి బికాస్ ఆఫ్ రిలీజ్ డేట్. అప్పుడు సో ఒక హార్స్ వెళ్తున్నప్పుడు ఏం జరిగిద్దంటే స్టంట్ మ్యాన్ రామలక్ష్మణ్ మాస్టర్ ఉన్నారు, ద స్టంట్ అక్కడ లోకల్ స్టంట్ ఆఫీసర్స్ ఉన్నారు, ఫైర్ పీపుల్ ఉన్నారు, సెవరల్ పర్మిషన్స్, అంబులెన్సెస్, ఎవ్రీథింగ్ అదే. సో ఏం చేసామంటే ఒక హార్స్ వెళ్తున్నప్పుడు ఇట్స్ ఇన్ ద ఫార్వర్డ్ మూమెంటం హార్స్, ఇట్స్ ప్యూర్ సైన్స్ ఫిజిక్స్ అను. ఇటువైపు ఒక బాంబు పెట్టాము, ఇటువైపు బాంబు పెట్టాము. సో ఒకేసారి పేలితే డగ్ అని, ఒకేసారి పేలితే అది స్ట్రైటే ఉంటుంది. ఏది ఢగ్ అని అంటే అది తిరిగిద్ది అన్నమాట, ఒక నైజం. సో అదంతా చాలా స్టడీ చేస్తున్న వాళ్ళు అన్నమాట వాళ్ళు. అండ్ దే వర్క్ చాలా హాలీవుడ్ మూవీస్లో కూడా పనిచేసిన హార్స్ అది. సో ఈయన ఒక షాట్ తీసామన్నమాట, సూపర్బ్ వచ్చింది. దెన్ ఐఎమ్ పుట్టింగ్ ఫస్ట్ క్లోజ్ తీసాము, ఆయన ఎదురుగా ఉంటుంది అన్నమాట, కోట గోడ దగ్గర ఉంటాము, ఆయన ఎదురుగా వస్తూ ఉన్నారు. ఒకటేమో క్లోజ్ ఇక్కడ కెమెరా, సెకండ్ కెమెరా అక్కడ వైడ్గా ఉంది, ఒక కెమెరా ఇటువైపు ఉంది, ఒక కెమెరా టాప్లో ఉందన్నమాట, ఫ్లై క్యామ్ లాగా. షార్ట్ తీసాము, క్లోజ్ కరెక్ట్గా వచ్చింది. అండ్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ ఎవ్రీథింగ్. వీ వాంట్ టు డూ అండ్ నెక్స్ట్ రేంజ్ ఆఫ్ షార్ట్స్ చేస్తే చెప్పాను, సార్ ఇట్స్ మిడ్ వెళ్తాను, క్లోజ్ తీసేస్తాను, బాంబులు ఉన్నాయి కదా సార్. చాలా ఆయన ఎక్కడ ఆగదన్నమాట, నేను కట్ చెప్పిందా కానీ హీ కమ్స్ వెరీ క్లోజ్. సార్ మీరు వద్దులేండి, నేను బాడీ డబుల్తో చేసుకుంటాను కానీ నేను చేస్తాను బేసికల్గా కానీ ఐఎమ్ షూర్ బాడీ డబుల్ కూడా ఆయనలా చేయలేరండి. ఓకే. అండ్ అది అప్పుడు బాడీ డబుల్ చేయకపోవడం చాలా గొప్ప అయిందండి. అప్పుడు నెక్స్ట్ షాట్ రెడీ చేసాం, మళ్ళీ బాంబ్స్ పెట్టాం, సేమ్ షాట్ రిపీట్, ఇటు బాంబు అటు బాంబు, ఎవ్రీథింగ్ సేఫ్టీ చెక్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ డన్. రామలక్ష్మణ్ మాస్టర్ కాల్ ఫర్ ద షాట్, యాక్షన్ అన్నారు, ఈజ్ రైడింగ్. దెన్ వి సిగ్నల్ కరెక్ట్గా ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఆయన ఇట్లా రాబోతున్నప్పుడు పేలాలన్నమాట. వి సిగ్నల్ టక్ అని బాంబ్స్ కొట్టారన్నమాట. టాప్ అని రైట్ది పేరింది, లెఫ్ట్ది బ్యాలెన్స్. రైట్ది ఇట్లా ఫార్వర్డ్ ఇలా ఉంటారన్నమాట. దెన్ హీస్ రియల్లీ కమింగ్ ఛార్జింగ్, సూపర్ యాక్సలరేషన్. వీళ్ళు వస్తాను టప్ అని బలంగానే గుర్రం ఒక్కసారి అంటే తిరిగిందండి. బట్ ఈయన మూవ్ ఫార్వర్డ్ ఉంటున్నారు, ఆయన అక్కడి నుంచి ధాబ్బని లేచారండి. ప్యూర్ సైన్స్ బేసిక్గా. ఇది ఇట్లా వస్తున్నారు, ఇది ఎట్లుంది, ఈయన ఇట్లా వెళ్ళిపోతారండి. సైడ్ గుర్రం ఇట్లా అయిపోయింది, టాక్ అని అది లేచి ఆయన రోల్ అవుతున్నప్పుడు హీ సేవ్డ్ ద బేబీ. ఆయన ఇట్లా పడుతున్నారు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, ఇట్ ఈస్ ఏజ్ అండ్ రియల్లీ చెంపటి పక్క నుండి ద వే హీ ల్యాండెడ్, ఒక ఎక్స్పర్ట్ స్టంట్ మ్యాన్ చేసినట్టు అండి. ద వే ల్యాండెడ్ బిడ్డం పెట్టుకుని లేచారండి. ఈయన వెనక ఒకేసారి దాదాపు 100 గుర్రాలు వస్తున్నాయండి. ఐ హ్యావ్ టు సీ ఇది వర్కింగ్. ఇప్పుడు మీ అందరూ అడుగుతున్నారు కాబట్టి వెదర్ ఐ హ్యావ్ దిస్ ఫుటేజ్ ఎనీథింగ్. అన్ని గుర్రాలు వస్తున్నాయి, ఈయనకి ఇట్లా కింద పడి ఉన్నారండి. గుర్రాలన్నీ ఆ గిట్టలు 100 గుర్రాలు వస్తున్నాయండి. అది ఆ రోజు గుర్తొస్తుంది. వస్తామని అట్ ద సేమ్ టైం ఈ వెనక ఈ లక్కీ ఏమైందంటే బాంబ్స్ ఉన్నాయి కదా అని చెప్పి ద హార్స్ ట్రైనర్, వీటన్నిటి కోఆర్డినేటర్ ఎవరున్నారో హీఈస్ ద వన్ అండి. ఐ థింక్ యూసఫ్ ఆర్ ముస్తఫా, సమ్వన్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఆన్ ద ముస్తఫా కాదు యూసఫ్, మరొకన్ హార్స్ ట్రైనర్ అనమాట. ఆయన వస్తుంది ఒక్కసారి చూడంగానే ఆ బాంబ్ బెలింగ్గానే టప్పని వెళ్ళంగానే హీఈస్ టు సేఫ్టీ టు ద హీరో, చూసుకుంటాం అన్నమాట. జాగ్రత్తగా మీకు వెళ్తున్నప్పుడు కరెక్ట్గా చూసుకోవాలి. ఇట్లా వస్తున్న ఒక్కసారి ఆయన ఎన్ని వస్తుంటే ఆయన గుర్రాన్ని దెన్ హీ గాట్ ఇట్. ఇక్కడ బాలయ్య గారు ఉన్నారు, ఇక్కడ అన్ని గుర్రాలు వస్తున్నాయి, ఇతను మధ్యలో తీసుకెళ్ళి ఆపి ఆల్మోస్ట్ ఆ గుర్రం ఇట్లా పడినండి. ఆ గుర్రం ఇట్లా ఆగితే అన్నీ వచ్చి దాన్ని వన్స్ ఇట్ స్టాప్స్ ఎవ్రీబడి ఫాలో, ఇట్లా టాక్ అని ఇట్లా అండి. త్రుటిలో తప్పిన ప్రమాదం. అవే ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు బేసికల్గా. అన్ని టెస్టులు చేసుకున్న తర్వాత ఫట్మని బేలలేదు అది. సో ద కైండ్ ఆఫ్ డెడికేషన్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇట్ హ్యాపెండ్ అరౌండ్ 3 to 3:30 సార్. లంచ్ తర్వాత ఆయన షార్ట్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవడానికి మాకు 1 గంట పట్టింది. 3 o'clock ఒక షార్ట్ తీసాం ఈ టైంలో అన్నమాట. 2 నుంచి 3 మేము ప్లాన్ చేసుకుని దెన్ వీ కాల్ ఫర్ సార్ అండ్ ఇవన్నీ చేసిన టెస్ట్లన్నీ చేసిన తర్వాత దెన్ మళ్ళీ అరౌండ్ క్యారవాన్కి వెళ్ళారు. అది బేసికల్గా ఏం లేదండి, భయపడ్డాము. ఏంటనేది ఏం లేదండి, క్యారవాన్కి వెళ్ళారు. కేమ్ బ్యాక్ అట్ 5:30. రెడీ షార్ట్ రెడీ క్రిష్ గారు, సార్ రేపు చేసుకుందాం సార్, మాకు వేరే షార్ట్ ఉన్నాయి, భయపడతారు, రెడీ చేద్దాం. ఆ షార్ట్ అయిపోయింది సార్, క్యాప్చర్ అయింది నీట్గా. వేరే ఏది ఫుటేజ్ చూపించింది అదని చెక్ ద ఫుటేజ్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ అగైన్ వీ కంటిన్యూ టిల్ వర్కింగ్ టిల్ 8 o'clock.
which we start at 7 o'clock in the morning every day. We work. What is that dedication? A lot to learn from. అప్పుడు ఆ బేబీ రియల్ బేబీ అండి, డమ్మీ బేబీ? Real baby. Yeah. అంత రిస్కీ షాట్లో చిన్న బేబీ. ఇది అసలు ఇట్స్ ఎ సింపుల్ షాట్ యాక్చువల్లీ. ఇలాంటి మొత్తం ప్రాక్టీస్ చేసుకుంది టక్ 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 అని వెళ్తానంటే యూఆర్ జస్ట్ గోయింగ్, పక్కన దూరంగా బాంబులు పేరుతున్నాయి. ఆ శబ్దానికండి ఫైర్ మధ్య నుంచి ఏం వెళ్ళదు, అక్కడెక్కడో రెండు వైపుల శబ్దం వస్తే ఇట్స్ బ్యాలెన్స్డ్ అన్నమాట. ఠాంగ్ గుర్రం అప్పుడు ఇట్లే ఉంటుంది అన్నమాట. ఠాంగ్ గుర్రం ఇట్లా వెళ్ళిద్ది అని, ఇటు గుర్రం ఇట్లా వస్తుంది, ఇట్లా ఏదో వస్తుంటే ఇట్లా తిరిగిద్ది అంతే అన్నమాట. ఇట్స్ వన్ ఎపిసోడ్. ఓకే ఓకే. Please subscribe to iDream. please subscribe for more videos.